వచ్చి 2 ఏళ్లు దాటేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏ వీధి లైట్ ఎలకపోయినా నా డాష్ బోర్డ్ నుంచి చూస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో ఉన్నటువంటి కస్తూరిబా హాస్టల్. అందరూ ఆడబిడ్డలే. ఇక్కడ ఎందుకు నుంచున్నారో తెలుసా? ఆడబిడ్డలకి కనీస అవసరాలు తీర్చుకున్నటువంటి నీటి సదుపాయం లేకపోవడం. ఇదేమి ఎర్రటి ఎండ కాసేటువంటి ఎండాకాలం కాదు, వర్షాలు పడేటువంటి సీజనే. కానీ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు దాదాపు 200 మంది పైగా పిల్లలు ఉన్నారు. ఈ దృశ్యాలను చూసినటువంటి ఒక వ్యక్తి తీసి వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయంగా మాట్లాడాలనే ఉద్దేశం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో కస్తూర్బా హాస్టల్స్ కానీ, అంబేద్కర్ గురుకులాలు కానీ, బీసీ హాస్టల్స్ లో కానీ, ఎస్సీ హాస్టల్స్ లో కానీ, మైనార్టీ హాస్టల్స్ లో కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒక్కసారి అందరూ చూడాలి. కనీస అవసరాలు తీర్చుకోవడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి ఇలాంటి చేతగానే ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్ లో ఉందనిపిస్తుంది. నిజంగా ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కానీ, సీఎం చంద్రబాబు గారు, మీకెందుకు ఈ పిల్లల బాధలు ఇబ్బందులు ఎందుకు కనిపించట్లా? చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడబిడ్డ లేకపోవడం వల్ల ఆడబిడ్డ పడేటువంటి కష్టాలు మీరు గుర్తించలేకపోతున్నారా? లేక విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆడబిడ్డ లేకపోవడం వల్ల ఆడబిడ్డలు పడుతున్నటువంటి ఈ ఇబ్బందుల్ని చూసి వదిలేస్తున్నారా? స్పృహ లేకుండా ఉన్నారా మీరు? మీరిద్దరి కుటుంబాల్లో ఆడబిడ్డలు లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అనితమ్మ గారు ఉన్నారు కదా, బీసీ మినిస్టర్ సవిత గారు ఉన్నారు కదా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఇంకా మహిళా మినిస్టర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. వారెవరికి కనువిప్పు కలగట్లేదమ్మా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీకు ఎవరికి కూడా ఇది చూస్తే అయ్యో పాపం అనిపించట్లేదా? ఇది పొలిటికల్ విమర్శ కాదమ్మా. ఈ అంశం మీద మీరు మాట్లాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఏందమ్మా ఇది? ఆడబిడ్డలు పొద్దున్నే స్కూల్ కు రెడీ అవ్వాలా? చూడండి, అందరు పేద పిల్లలనే చూడండి, బకెట్స్ పట్టుకొని వాళ్ళు బ్యాగ్స్ తగిలించుకొని స్కూల్స్ కి పోవాలమ్మా. మీరు స్కూల్స్కి వెళ్ళటానికి కనీసం కిట్స్ ఇవ్వాలా, చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వాలా, మంచి యూనిఫామ్స్ లేవు. ఇలా ఆడబిడ్డలమ్మా. మగపిల్లలన్న అయితే ఏదన్నా ఎమర్జెన్సీగా వాష్రూమ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎక్కడో ఒక చోటికి వెళ్తారు. వీళ్ళంతా ఆడబిడ్డలమ్మా. ఎక్కడికి వెళ్తారు? ఎవరితో చెప్పుకుంటారు? మీరు ఒక్కరందరూ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కస్తూర్బా హాస్టల్స్ నుంచి కానీ, అంబేద్కర్ గురుకుల నుంచి ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు సమాజంలో, సొసైటీలో ఐఏఎస్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులను సమాజానికి అందించిన హాస్టల్స్ అమ్మవి. వీటిని ఎంతలాగా నిర్వీర్యం చేయొద్దు. దయించి చంద్రబాబు నాయుడు గారు, ఈ చేతకాని ప్రభుత్వం నడపడం కన్నా మీరు రాజీనామా చేయడమే బెటర్ అండి. ఒక ఆడబిడ్డ కష్టాన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఫెయిల్యూర్ అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశానికి స్పందిస్తారు కదా. చూడండి సార్, హాస్టల్స్ లో వాటర్ అందట్లేదంట. ఇది వైఎస్ఆర్సీపీ విమర్శ చేయాలనుకోవట్లా. మీరు రైతులకి యూరియా అందక రోడ్ల మట్టి పడిగాపులు కాసిన అంశాన్ని ప్రస్తావించాల, ఆడపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నా ప్రశ్నించట్లా, కానీ ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ ఉందండి, ఆ అంశాలను కూడా ప్రస్తావించట్లా. కానీ ఇలాంటి ఆడబిడ్డ సార్, మీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది. ఆడబిడ్డ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి సార్, భావితరాలని మీరు ఇంత నిర్వీర్యం చేస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటే మీకు కనీస గౌరవం లేదా సార్? తినడానికి మంచి ఫుడ్ ఇవ్వట్లా, తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వట్లా, కనీస అవసరాలకు కూడా ఇవ్వలేనటువంటి ఇలాంటి దుస్థితిలో ఉన్నారు. ఇక ఆడబిడ్డలకి ఈ మంచినీరు ఇవ్వకపోతే వారికి నెలసరి వచ్చిన సందర్భంలో కావాల్సినటువంటి శానిటరీ ప్యాడ్స్ ఏం అందించుంటారు మీరు? ఈ ఆడబిడ్డల ఆవేదన, మనోగతం ఎవరితో చెప్పుకోగలుగుతారు? ఒక తల్లితో చెప్పుకోగలుగుతారా? హాస్టల్లో ఉన్నారు, వార్డెన్స్ లో చెప్పుకోగలుగుతారా? ఏంది సార్ ఇది? దయించి ఈ చేతగాని పాలన చేయడం కన్నా మీరు రాజీనామా చేయడం బెటర్ సార్. విద్యాశాఖ మంత్రి గారు, మీరు ఆ కుంభకోణాల నుంచి బయటకు వచ్చి ఇలాంటి బిడ్డల గురించి చూడండి సార్. దయించి ఈ హాస్టల్స్ మీద, ఈ ఆడబిడ్డలు పడుతున్న కష్టాల మీద స్పందించి వారికి వెంటనే కనీస అవసరాలే సార్, మీ నుంచి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కనీస అవసరాలైనా తీర్చండి సార్.